చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. భయ్యా మీకు టీజర్ చూసాక మీకు ఏమనిపించింది నాకు తెలియదు కానీ భయ్యా, కింద కామెంట్ చూసి మాత్రం ఒకటి అనిపించింది భయ్యా, ఖచ్చితంగా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడు, కమ్బ్యాక్ మూవీ. కింద కామెంట్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నాకు చెప్పాలంటే బాగుంది భయ్యా. జనాలకి రిపబ్లిక్ డే రోజు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మాత్రం ఖచ్చితంగా అయితే వచ్చింది భయ్యా. మన బ్రిటిష్ వాళ్ళు మన విధాన్ని అంటే మన యొక్క దేశ సంపదని ఏ విధంగా దోచుకున్నది ఈ సినిమాలో చూపించే విధంగా చూపించాలనుకుంటున్నారు ఐ థింక్. సో విజయ్ దేవరకొండకి యాంగ్రీనెస్ కూడా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం హైలైట్ అది. బాబా ఆ లాక్కోవడం కానీ చేయడం కానీ అల్టిమేట్. ఇది మాత్రం ఒప్పుకోవాలి భయ్య. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కింద కామెంట్ చూసిన మీకు అర్థమవుతున్నాం అంట, అందరూ పాజిటివ్ ఉన్నారు, అక్కడ నెగిటివ్ ఉంటామంట. కానీ వాళ్ళు చూడండి దాదాపు 90% మాత్రం పాజిటివ్ భయ్య. విజయ్ దేవరకొండ మాత్రం హిట్ అయితే కొట్టినట్టే నాకైతే అనిపిస్తుంది భయ్య. మీకేమిచ్చి కింద కామెంట్ చెప్పండి. ఈ సినిమా ప్లస్ పాయింట్ వచ్చేసి నాకు తెలిసి మమ్మీ సినిమా ఉండే విలన్ పెట్టడం అయితే ఇంకా హైలైట్ అనిపించింది అంట. మోస్ట్లీ అంటే 90 కిడ్స్ మొత్తం ఒక రేంజ్ అయ్యా ఆ విలన్ చూసి కూడా భయపడాల్సిందే. ఆ రేంజ్ ఉంటామంట. అలాంటి క్యారెక్టర్ తీసుకుంటారంటే మామూలు విషయం కాదు. ఎక్సలెంట్ వర్క్ అయితే ఉందామంట. విజయ్ దేవరకొండ ప్లస్ రష్మిక మంచి కాంబినేషన్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. జనాలు అయితే పాజిటివ్ అవుతున్నారు భయ్య. మార్నింగ్ ఏం కావాలని కోరుకుంటున్నారో అదైతే వచ్చినట్టు అనిపిస్తున్నామంట. టీజర్ మాత్రం బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్. ఈ చూడండి చాలా తక్కువైతుంది భయ్య. విజయ్ గారికి కమ్బ్యాక్ మూవీ అయితే బాగా అనిపిస్తుంది. కానీ మంచి స్టోరీ తోటి వచ్చినట్టు అనిపిస్తుంది భయ్య. సో సెప్టెంబర్లో ఈ సినిమా అయితే రిలీజ్ అయితే అంటా ఉన్నారు అంట. చూడాలి ఏమైతే అన్నది. మరి పాండి సినిమా కాబట్టి మినిమం ఉండదు అనుకుంటున్నాం. ఆల్రెడీ డైరెక్ట్ వచ్చేసి శ్యామ్ సింగ్ తోటి భారీ హిట్ అయితే కొట్టింది భయ్య. ఈ సినిమా కూడా అలాంటి వర్కౌట్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది భయ్య. మీకు కూడా ఏమనిపిస్తుందో అయితే కింద కామెంట్ చెప్పండి. నేను తెలుసుకొని అనుకుంటున్నాను అంట. అంటే జనాలకి కూడా తెలియాలి కదా, ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అర్థం అనుకున్నాను భయ్య. ఎందుకంటే ఎప్పుడు కామెడీ ఓరియంటెడ్ కాకుండా ఇలాంటి సినిమాలు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. రీసెంట్గా చూస్తుంటే మంచి స్టోరీని అయితే జనాలు అయితే ఆదరించట్లేదు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య. సో కొంచెం కొత్త కాన్సెప్ట్ వస్తున్నారు కాబట్టి మనకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క చూసుకోవాలంట. అన్న మాత్రం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయకుండా, అంటే మీన్స్ ఏమంటారు, వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు కదా, ఎలాంటి ఏం మాట్లాడకుండా సినిమా బాగుంటుంది అని చెప్పి చెప్పుంటే చాలు, సినిమా ఆటోమేటిక్గా ఆడుతుంది. ఎలాంటి హైప్ మాత్రం ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే పానిండ మూవీ కాబట్టి ఎంత మంచిగా చూపించుకుంటే అంత బెటర్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎంతకంటే ఇంకేం చెప్పలేను. ఇంకెక్కువ మాట్లాడితే మన నెగిటివ్ ఇచ్చినట్టు జరుగుతామట. సో నాకైతే టీజర్ బాగుంది భయ్య, నచ్చింది నాకైతే. మంచి కంబ్యాక్ మూవీ అయితే నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. చూడాలి ఎక్కడ దాకా వస్తున్నది. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.